నువ్వు జీవించి ఉండాలన్నా, గ్రద్దలు నీ చుట్టూ పోగవ్వకుండా నువ్వు సజీవంగా ఉండు. ఇప్పుడు బతికున్నోడు చుట్టూ గద్దలు పోగవుతాయా? పొరపాటున చూస్తే వాడు సాగు కొడతాడు, అందుకే రావు. బతికున్నోడు చుట్టూ గద్దలు పోగవు, పీనుగు దగ్గర గద్దలు పోగవుతాయి. అలాగున నీవు సజీవంగా ఉంటే, దేవుని జీవం నీలో పనిచేస్తూ ఉంటే అపవిత్రాత్మలు నీకు దూరంగా ఉంటాయి. అదే నువ్వు చచ్చిన స్థితికి వెళ్ళిపోతాయి, దగ్గర అవుతాయి. అంతేకాదు, ఫెలోషిప్ కోల్పోయినటువంటి ద్రాక్షవల్లిలో సహవాసాన్ని కోల్పోయిన తీగె ఫలాలు ఫలించదు, ఎండిపోతుంది. చివరికి అవన్నీ ఏరి అగ్నిలో వేయబడతాయి, కాలిపోవటానికే. ఫెలోషిప్కి, దేవుని సహవాసానికి దూరమైన వాళ్ళకి ఫలింపు కూడా ఉండదు. నీకు ఫలింపు రావాలన్నా, అపవిత్రాత్మలు నీ దరికి చేరకుండా దూరమైపోవాలన్నా ఖచ్చితంగా నీకు సహవాసం అవసరం. అది నంబర్ 1, దేవునితో. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను.